తాజాగా ఓ కీలక ప్రతిపాదన తెరపైకి వచ్చింది. 45 రోజుల పాటు కాల్పుల విరమణ పాటించడం, హర్ముజ్ జలసంధిని తెరవడంపై ఓ ముసాయిదాను ఇరు పక్షాలకు మధ్యవర్తులు పంపారు. అయితే తాత్కాలికంగా జరిగే శాంతి ఒప్పందానికి హర్ముజ్ ను తెరవబోమని ఇరాన్ తేల్చి చెప్పింది. జలసంధిని తెరవకపోతే ఇరాన్లో విద్యుత్ ఉత్పత్తి కేంద్రాలు, బందర్లను నాశనం చేస్తామని ట్రంప్ ఇప్పటికే తీవ్ర హెచ్చరికలు చేశారు. ఈ ప్రతిపాదనల్లో భాగంగా ఉంది. అయితే తాత్కాలికంగా కుదిరే శాంతి ఒప్పందానికి హొర్ముజ్ను తెరిచే ప్రసక్తే లేదని ఇరాన్ తేల్చి చెప్పింది. 45 రోజుల కాల్పుల విరమణ ఒప్పందంలోని ప్రతిపాదనలు అమెరికా, ఇరాన్ అంగీకరిస్తాయా లేదా అనేది ఇంకా స్పష్టం కాలేదు. ఇరు దేశాల డిమాండ్లు, హెచ్చరికలు తీవ్ర స్థాయిలో ఉన్నాయి. తమకు జరిగిన నష్టానికి ఆర్థిక పరిహారం చెల్లించాలని ఇరాన్ పట్టుబడుతోంది. భవిష్యత్తులో తమపై మళ్లీ దాడులు చేయబోమని స్పష్టమైన హామీ ఇస్తేనే కాల్పుల విరమణకు అంగీకరిస్తామని స్పష్టం చేస్తోంది. అప్పటి వరకు పోరాటం కొనసాగిస్తామని ఇరాన్ పట్టుబడుతోంది. అటు ఇరాన్తో లోతైన చర్చలు జరుగుతున్నాయని, ఒప్పందం కుదిరే అవకాశం ఉందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ అమెరికా, ఇరాన్ మధ్య